హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీషో నుంచి తెప్పించానండి. డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయండి. వీడియో చూద్దామండి. ఈ వీడియో కన్నా ముందు వీడియోలో కూడా పెట్టానండి. ముందు వీడియోలో శారీస్ అవి పెట్టాను. ఉప్పాడ పట్టు శారీస్ అవి. అంతకు ముందు వీడియోలో కూడా నేను మీషో నుంచి తెప్పించిన డెకరేషన్ ఐటమ్ తక్కువ కాస్ట్లో బాగా యూజ్ ఉన్నాయి తెచ్చానండి. పెట్టాను వీడియో. ఎవరికైనా యూజ్ ఉంటుంది. ఒకసారి అది కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. వరలక్ష్మి పూజ అది వస్తుంది కదా, అప్పుడు మనకు ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి బుద్ధుడండి. ఇవి 2 పీసులు వచ్చినాయండి. ఈ రెండు కూడా నాకు 280 రూపీస్ ఎంతకు వచ్చినాయి. చాలా తక్కువే అండి. కాకపోతే మేము పెద్దగా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాము. ఇవి బాగా కొంచెం చిన్నగా ఉన్నాయండి. చూడడానికి అయితే చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే చిన్నవి వచ్చేసాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మా వాడు అసలు ఆ వీడియో ఓపెన్ చేయనివ్వట్లేదు. ఏదైనా వీడియో చేద్దాం, ఏదైనా పని చేయొచ్చు, లేదంటే చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు అస్సలు మా వాడు కుదురుండడు. అలాగా గెలుకుతూ ఉంటాడండి. అయినా అంతే కదండి. నోరు లేని జీవులు ఒక పూట ఒక ముద్దు పెడితే చాలండి. వాళ్ళ మీద ఎంత విశ్వాసం చూపించి ఎంతో ప్రేమగా ఉంటాయి కదా. మనుషులకి ఎంత చేసినా వేస్ట్ అండి. ఇలాంటి నోరు లేని జీవులను పెంచుకుంటే చాలా ప్రశాంతత, మనశ్శాంతి, సంతోషం ఉంటాయండి. బయట ఉన్న కుక్కలకైనా సరే మనం ఒక పూట ముద్దు పెట్టామంటే అవి మన కాపలా కాస్తూ మనం చూసినప్పుడల్లా మన దగ్గరికి వస్తాయి. అదండి కుక్కలకున్న విశ్వాసం ఉంటేనే. అవి ఇచ్చే ప్రేమ ఏవి కూడా ఇవ్వలేవు. ఇవ్వండి బుద్ధుడు బొమ్మ వచ్చేసి ఇలా 2 కలర్స్ వచ్చాయి, బ్లూను ఆరెంజ్ని. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం పెద్దగా ఉంటే బాగుండు, బాగా చిన్నవి. మేమైతే పెద్దగా ఉంటాయని చెప్పేసి అనుకున్నాము. ఇవి వీడియోలో ఉన్నంత, అలాగే మనకి అలా ఫోటోలో పెట్టినంత అయితే ఏం లేవండి. కానీ చాలా బాగుంది. సెకండ్ ఐటమ్ అండి ఇది. ఇది కూడా మనకి తక్కువ రేటుకి వచ్చిందండి. 280 260కి వచ్చిందండి. ఆ కాస్ట్కి అయితే పర్వాలేదు. ఎందుకంటే ఇత్తడి బయట రేటు చాలా ఎక్కువ ఉంది కదండి. ఇది బాగానే ఉంది. మనకు దేవుళ్ళ గదిలోని లేదా ఈశాన్యము టేబుల్ మీద అలాంటి దగ్గర మనం ఈ గిన్నెలో వాటర్ పోసుకొని పువ్వులు వేసుకొని పైన దేవుడి మీద ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి తక్కువ కాస్టే కానండి, మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు చాలా అందం ఉంటాయండి. అలాగే కాదు, మన మనసుకి చాలా ప్రశాంతత, కళ్ళకి చాలా ఆనందం, చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం. మనం ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టుకుంటాము, ఎంతో తింటాము. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని మనం డెకరేషన్ చేసుకుంటే మన మనసుకి చాలా ప్రశాంతత, చాలా ఆనందాన్ని ఇస్తాయి. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. ఇలా డెకరేషన్ ఐటమ్స్, పూజ గదులని, ఇల్లు అందంగా రెడీ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.